టీమిండియాలో ఇప్పుడు అతని పేరు మారుమోగిపోతుంది. టీమిండియా జట్టులోనే కాకుండా ప్రపంచంలోనే అతని పేరు మారుమోగిపోతుంది అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అతడు గనుక టీమిండియా జట్టులో ఉంటే మాత్రం టీమిండియా జట్టుకు ఎదురు లేదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అతడు బ్యాటింగ్కు వస్తే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుడుతుందని ఇంగ్లాండ్ కెప్టెన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇలాంటి ఆటగాన్ని నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని ఇంగ్లాండ్ కెప్టెన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇంత చిన్న వయసులో ఇంత డేంజర్గా ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు. అతడు గనుక టీమిండియా జట్టులో ఉంటే మాత్రం టీమిండియాకు ఎదురుండదని చెప్పుకొస్తున్నాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల వర్షం కురిపిస్తాడని అన్నాడు. అతడు పవర్ ప్లేలో బ్యాటింగ్ చేస్తే మాత్రం పరుగుల వరద పారుతుందని అన్నాడు. కనీసం అతడు 10 ఓవర్లు క్రీజులో ఉంటే మాత్రం పరుగుల వరద పారడం ఖాయమని ఇంగ్లాండ్ కెప్టెన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే టీమిండియా జట్టులో అతడు చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. ఇప్పటి వరకు అలాంటి ప్లేయర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. అతను ఎవరో కాదు, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది. అతడి బ్యాటింగ్ అంటేనే పిచ్చెక్కిపోతున్నారు యువ క్రీడాభిమానులు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇలా ఆడుతున్నాడంటే ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఇంకా చాలా డేంజర్గా ఆడతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇక వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి వస్తే మాత్రం టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం బౌండరీల వర్షం కురిపించడం ఖాయమని అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అతడు బ్యాటింగ్ చేస్తుంటే అతనికి బౌలింగ్ వేయాలంటేనే సీనియర్ బౌలర్లు వణికిపోతూ ఉంటారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు.